హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్లో అనేక విధాలుగా ప్రజలకు అన్యాయం జరుగుతూనే వస్తుందని చెప్తూ ఉన్నారు. కారణం ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే 2,00,000 జాబులు ఇస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క జాబు కూడా ఇవ్వకపోగా ప్రజలకి మినిమం సంక్షేమాన్ని కూడా అందించలేనటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. దీనికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే కేవలం ఇప్పటికే 1,00,00,000 కోట్లకు పైగా అప్పు చేసినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకు సంక్షేమం ఏమీ అందించలేదు. రైతులకి ఇస్తా అన్న రైతు బంధు ఇవ్వలేదు. కనీసం పిల్లలకి ఇస్తా అన్న ఫీజులు కూడా ఇవ్వలేదు అంటూ చాలా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అదే కాకుండా హైడ్రా అనే పేరుతోటి పేదల ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా, నిర్దయగా కూల్చేసినటువంటి రాక్షసత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో ప్రజలు చూశారు. కామారెడ్డిలోని గాంధారి మండలానికి చెందినటువంటి గుంగులోతు సురేఖ అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 2,00,000 ఉద్యోగాలు ఇస్తానంటూ ఆయన వాగ్దానం చేయటం, అది నమ్మి రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన తర్వాత గెలిసి సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈవిడ సురేఖ గారు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. నేను ఎంతకాలం ఈ బాధ భరించాలి అని ఆలోచించి తను ప్రాణత్యాగం చేయడానికి పాల్పడినట్టుగా చెప్తూ ఉన్నారు. సూసైడ్ నోట్ కూడా అలాగే ఉందని చెప్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏమీ అవసరం లేదు. అయితే నిన్నటికి నిన్న 50 మంది స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోవడం జరిగింది. దాని గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎవరూ మాట్లాడలేదు. అంతేకాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరసనలు, రైతులకు అండగా ఉండాలంటూ కేటీఆర్ చేస్తున్న నిరసనలు కావచ్చు, ఇటు ఆటో డ్రైవర్లకి అన్యాయం జరుగుతుందంటూ కేటీఆర్ చేస్తున్నటువంటి నిరసనలు కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్ కలిసి రేవంత్ రెడ్డి పైన మూకుమ్మడి దాడి చేస్తూ వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డికి దిక్కు తోచని స్థితి ఏర్పడింది. తద్వారానే అల్లు అర్జున్‌ని సెంటర్ చేస్తూ కాంట్రవర్సీ అనేది లేపారని తెలుస్తూ ఉంది. పైగా ఇప్పుడు కామారెడ్డి గాంధారి మండలంలో ఉన్నటువంటి గంగులోతు సురేఖ మరణం అనేది చాలా బాధాకరం. తను జాబ్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు, జరుగుతుందని నమ్మింది. సంవత్సరం అయినప్పటికి కూడా ఎటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు అంటూ బాధ చెంది, కలత చెంది తనను తను ఇలా త్యాగం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా కాన్సంట్రేట్ చేయవలసింది ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం పైన, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట పైన, కానీ కక్ష సాధింపు చర్యలుగా ఇటు అల్లు అర్జున్ పైన, వాళ్ళ కుటుంబం పైన, సినిమా ఇండస్ట్రీ పైన కాదంటూ చాలా మంది హితవు పలుకుతూ ఉన్నారు. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రతి నిత్యం ఫెయిల్ అవుతూనే ఉంది అనే సంకేతాలు ఇస్తూ కేటీఆర్, ఇటు హరీష్ రావు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న విధానం చూసి ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుకి కాళ్ళ కింద భూమి ఒరిగినంత పని అవుతుందని తెలుస్తుంది. అందుకే తను విదేశ పర్యటన కోసం 12,50,00,000ని తీసుకొని వెళ్తూ ఉన్నట్టు తెలుస్తుంది. తను విదేశీ పర్యటన కోసం ఎంత 12,50,00,000 ఖర్చు పెట్టి విదేశాలకు పర్యటనకు వెళ్తున్నారంట రేవంత్ రెడ్డి. ఇది తప్పించుకు పారిపోవటమా? లేకపోతే ఏదైనా పని మీద వెళ్తామా అనేది ఇప్పుడు కఠినమైన ప్రశ్నే. చూద్దాం ఏమవుతుందో చివరికి. మనమంతా ప్రజల పక్షాన మాట్లాడే మీడియాగా నిల్చుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.